మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఉదయం పలు వార్డుల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ముందుగా బీసీ కాలనీలోని సబ్ స్టేషన్ను సందర్శించారు. అక్కడ ఏఈతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పెద్దమోరి వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారు. బీసీ కాలనీలో ఉన్న పార్కును పరిశీలించారు. అక్కడ పలు పనులు నాణ్యతగా లేవని గమనించి ఆ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ లూజ్ వైర్లు, ట్రాన్స్ఫారంలు మరమ్మతులు ప్రజల కోరిక మేరకు పెద్దమూరి క్లీన్ చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రజలందరూ ప్రజల పాలన కొరకు గ్రామ సభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అర్హులైన వారందరూ 6 గ్యారంటీలకు ఆర్జీ పెట్టుకోవాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంపై ఆఫీసర్లతో ప్రభుత్వ విప్ ఐలయ్య రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాపాలన గ్రామ సభపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. మొదటగా ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ఆలేరు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో ముఖ్యంగా యారూరు పట్టణంలో 9.5 సంవత్సరాలు ఏ విధంగా ఆలేరు అభివృద్ధి కాలేదు. ముఖ్యంగా యారుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో నిధులు వస్తాయి అనుకుంటే మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా యారుట్ట పట్టణం అభివృద్ధి కాలేదు. ఇలా యారూరు పట్టణంలో సుమారు ఒక 4-5 వార్డులు కూడా తిరగడం జరిగింది. వార్డులలో సమస్యలు ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉంది. ఇలా డ్రైనేజీ సమస్య చూస్తే ఆ పెద్దమూరి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు అందరం కూడా సుమారు ఒక 6 వార్డులు కూడా కలిగి తిరగడం జరిగింది.
ఇక్కడ నుండి కౌన్సిలర్ తోటి అదేవిధంగా కమిషనర్ కూడా తిరగడం జరిగింది. తక్షణమే వారం రోజులనే కొన్ని పనులను గుర్తించడం జరిగింది. ఆ పెద్దమూరుకు సంబంధించినటువంటి దానికి అక్కడ వాల్స్ సరిగా లేక జాలి లేక కూడా స్థానికులకు కూడా చెత్తాచెదారమైనతోటి దుర్వాసన ఉంది. కనీసం ఒక 200 కుటుంబాలకు అది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఎంబడే క్లీన్ చేయాలని చెప్పి ఇక్కడ అందరు కౌన్సిలర్ కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ చెప్పడం జరిగింది. దాన్ని ఎంబడే ఇమీడియట్లీ చేస్తాం. అదేవిధంగా అక్కడ బీసీ కాల్ ఉన్నటువంటి ఒకటే రోడ్ ఉండడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే రోడ్ అంతా బంద్ అయ్యి గుట్ట చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఒక అలవట్టు మీద ఒక బ్రిడ్జి కావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా గుర్తించడం. అదే కాకుండా కొంత ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ కలెక్షన్లు కానీ ఇండ్ల మీదకి వెళ్ళి కరెంటు పోతుంది, వాటిని గుర్తించడం. అక్కడ ఏ గారితో అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి వారం రోజులనే వాటిని రిపేర్ చేస్తామన్నారు. ఇంకా కొంత ఇండివిజువల్ హౌజులకు వచ్చే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది కావడంతో ఆ ఏరియా కొంచెం దోమలతోటి ఎక్కువ జబ్బుల ప్రభావం బాధ ఉంది. అవి కూడా వారం రోజులనే చేస్తామని చెప్పి మున్సిపల్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా యారుట పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డు కొంత నిధులు లేకుండా ఆగిపోవడం జరిగింది. దానికి తగ శాఖలతో మాట్లాడి దానికి నిధులు కూడా కేటాయించి మార్కెట్ యార్డు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇంకొక వారం రోజుల్లో ఇక్కడ ఇంకొక 6 వార్డులను తిరిగి అక్కడ ఉన్న సమస్యలను గుర్తిస్తాం. ముఖ్యంగా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ యారుట టెంపుల్ నుంచి ఎన్నో నిధులు వచ్చేది. మున్సిపల్ తర్వాత మొన్నటువంటి ఈఓ గారు కొంత మిస్గైడ్ చేసి ఆ ఫండ్ కూడా రాకుండా చేయడం జరిగింది. నేను దానికి సంబంధించిన ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి వచ్చే భక్తులకు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ సదుపాయాలు కల్పించాలి. కాబట్టి ఆ గుట్టతో పాటు ఈ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి కావాలి. అభివృద్ధి అయినప్పుడే వచ్చే భక్తులకు ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కానీ లేకపోతే షాపింగ్ సౌకర్యం కానీ ఇక్కడ వసతి సౌకర్యం కానీ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి గతంలో ఏదైతే మాకు వచ్చేటువంటి 30% ఉందో అది కూడా మున్సిపాలిటీ కూడా రావాలా, ఆ వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఏదైతే మున్సిపల్ భవనం కూడా 2 మున్సిపాలిటీలు భవనాలు ఇక్కడ లేవు. కాబట్టి తక్షణమే ఆ మున్సిపల్ శాఖ కూడా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. కాబట్టి ఆయనతో మాట్లాడి తక్షణమే 2 బిల్డింగ్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మాటిస్తూ యారుట పుణ్యక్షేత్రం తెలంగాణలో మొదటి తిరుపతి కాబట్టి దీన్ని ఎక్కువ నిధులు ఇచ్చి ఎక్కువ క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. వచ్చే భక్తులు అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పించే బాధ్యత కూడా మా అక్కడ గౌరవ చైర్మన్ గారు మా గౌరవ కౌన్సిలర్ తోటి ఇక్కడ యువ నాయకులు కూడా చాలామంది గుట్టను అభివృద్ధి కాంక్షిస్తారు. కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ స్థానికంగా కూడా బిజినెస్ వ్యాపారం కూడా అభివృద్ధి అయ్యే విధంగా షాపులను కూడా ఇంకొక కొంచెం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అనాలోచిత కారణం వల్ల కొన్ని బ్రిడ్జీలు వేయడం వల్ల కొన్ని షాపులను తీసేయడం వల్ల ఇక్కడ స్థానికంగా స్వామివారిని నమ్ముకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులు షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఎండోమెంట్ తోటి ఇక రాష్ట్ర సీఎం గారితో సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాం, అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆ యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మొదటగా ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసినాం. దీంట్లో కూడా వీళ్ళకున్నటువంటి బడ్జెట్ వీళ్ళకున్న సమస్యల మీద చర్చించి ఆ యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.